బౌద్ధ సభ అయిన జేబీఎంతో ప్రారంభించుకోవడమే జయం. కాబట్టి జేబీఎం అందరికి ఎట్టే చెప్పచ్చు. ఎందుకంటే మిత్రులారా, ముందుగా క్షమాపణతో నా సభ ప్రారంభిస్తాను. కూర్చుని మాట్లాడినందుకు క్షమాపణ అవసరం, అందరూ చూశారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను. గతంలో మన వైజాగ్లోనే ఒక బౌద్ధ సమ్మేళనం ఏర్పాటు చేశారు, నన్ను ఇచ్చారు. చివరిదాకా వద్దాం అనుకున్నాను, కానీ తీవ్రమైన అనారోగ్యం వల్ల, విష్ణుఫిలియ ఆస్తమా ప్రాబ్లం వల్ల రాలేకపోయాను. ఆ నిర్వాహకుడు ఎవరికి ఉన్నా లేకపోయినా క్షమించవలసిందిగా కోరుతున్నాను. ముందు మరి నా క్షమాపణ, సభకు రాలేనందు. ఇక మనిషి అంటేనే భావాలతో ఉన్న వ్యక్తి. మనిషికి మాత్రమే భావాలు ఉంటాయి. ఇంకా ఈ విశ్వంలో ఏ జంతువుకి భావాలు ఉండవు, ఏ జీవికి భావాలు ఉన్నా కానీ వ్యక్తం చేయలేదు. మనిషి మాత్రమే భావాన్ని ఆనందంగాను, దుఃఖంగాను, ఆవేశంగాను అన్ని రకాలుగా వ్యక్తం చేయాల్సిన వ్యక్తి మనిషి మాత్రమే. ఖచ్చితంగా చెప్పాలంటే పిథికాంథ్రోపస్ ఎరెక్టస్ అన్న సైన్స్ లో అక్కడి నుంచి ఉన్న కోతులు మనిషి మాత్రమే నవ్వగలరు. ఈ విశ్వంలో ఇక ఏ జంతువులు నవ్వలేరు. మనిషి మాత్రమే దుఃఖాన్ని వ్యక్తం చేయగలరు. ఇంకా చాలా జంతువులు దుఃఖాన్ని వ్యక్తం చేయగలరు, భయాన్ని వ్యక్తం చేస్తారు, దుఃఖాన్ని వ్యక్తం చేయగలరు. అందుకని బుద్ధుడు తన ప్రవచనాల మొత్తం దుఃఖం చుట్టూ తిప్పిన కారణం అది. దుఃఖం, ఆనందం అనేవి మానవ జీవుల్లో ఉన్న ప్రధానమైన లక్షణం. దుఃఖం పోతే సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది, అంతే. అందుకని బుద్ధుడు యావత్ సిద్ధాంతం మొత్తం దుఃఖం మీద కాన్సన్ట్రేషన్ కారణం. ఈ భావాలు అనేవి మనిషికి అనుభవం ద్వారా వస్తుంది. ఎవరైతే శ్రమతో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే ఈ భూమి నుంచి ఉత్పత్తి తీయగలుగుతారో, ఎవరైతే ఈ భూమికి, మానవ సమాజానికి ఒక నాగరికత వ్యక్తిని నిర్మించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ భావాలు వేశారు ఉంటాయి. అందుకనే వాళ్ళందరినీ పాలక వర్గాలు ఏం చేస్తారంటే భావావేశాలకు దూరంగా ఉంచి బానిసలుగా చేస్తారు. ఈ అశేష ప్రజలను బానిసలుగా చేయడంలో పుట్టిన వాళ్ళు పురోహితులు అంటాం. మన దేశంలో బ్రాహ్మణులు అంటున్నాం, వాళ్ళని ఇంకో దేశంలో పురోహితులు అంటాం. క్రైస్తవ మతంలో ఉపాసకులు అంటాం, ముస్లిం మతంలో మొల్లాలు అంటాం, ఈజిప్ట్లో ఇంకో పేరుతో ఉంటారు, ఇంకో పేరుతో ఉంటారు. వాళ్ళందరూ పురోహితులు. వాళ్ళందరూ చేసేది ఏంటంటే ఎవరైతే అశేష ప్రజలు ఉన్నారో వాళ్ళ భావావేశాన్ని చల్లబడుతూ ఉంటారు. కానీ భావం అనేది అగ్నిపర్వతం, అది ఎంత అణిచిపెట్టుకుంటే అంత బాగా విస్ఫోటనం చెందుతుంది. అగ్నిపర్వతం యొక్క లక్షణం, భావం యొక్క లక్షణం కూడా అంతే. నాకు తెలిసి మొట్టమొదటి కలిగి చెప్తాను, నాకు తెలిసినంత. నాకు తెలియకుండా ఎవరైనా ఉంటే నేను తెలుసుకుంటాను, మీరు ఏమైనా చెప్తున్నాను బాబు ఈయనకంటే ఈ ముందు ఉన్నాడు. మనందరికీ సునీతుడు అనే వ్యక్తి గురించి తెలుసు. బౌద్ధంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు. బౌద్ధ సాహిత్యంలో తేరిగాథలు, తేరగాథలు ఉన్నాయి. 260 మంది తేరగాథలు అంటే భిక్షువులు గాథలు రాశారు. బుద్ధుడితో వారికి ఉన్న సంబంధాన్ని కవిత్వం రాశారు వాళ్ళు. తొలి కవిత్వం భారతదేశంలో రికార్డ్ అయిన కవిత్వం అదే. అంతకుముందు ఎక్కడ కవిత్వం లేదు, గాథల రూపంలో లేదు. గాథలుగా రికార్డ్ అయిన మొట్టమొదటి కవిత్వం తేరగాథ. అందులో నేను 260 మంది గాథలను చదివాను. నేను 260 మంది రాసిన గాథలు మొత్తం చదివాను. అందులో 80% బ్రాహ్మణులే ఉన్నారు. అంటే బౌద్ధ సంఘంలో కూడా 80% బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. బుద్ధుల్లో దిగువ కులాల వాళ్ళు చాలా తక్కువగా, దక్ష జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి
నుంచి నేను ఇప్పుడు ఈ రోజు ఉన్న కుల వ్యవస్థను బట్టి చేస్తే 17 మంది దిగువ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. 250 మందిలో 17 మంది. అందులో 7 ఈరోజు మనం ఏవైతే అంటరాని కులాలు అంటున్నామో ఆ కులానికి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. అంటే బుద్ధుడి కాలానికే 7 దళిత కవులు ఉన్నారు భారతదేశంలో. ఇప్పుడు కాదు, బుద్ధుడి కాలానికే. అందులో నాకు బాగా నచ్చిన కవి సునీతుడు. మనందరూ సునీతుడిని ఈ కేవలం కథ చెప్పి వదిలేస్తాము. బుద్ధుడి దగ్గరికి వచ్చిన తర్వాత సునీతుడిని బుద్ధుడు అడుగుతాడు. అదంతా చెప్పను, నేను చాలా టైం పడుతుంది. సునీత, ఇప్పుడు దాకా నువ్వు పారిశుద్ధ్య చేశావు, నా భిక్షు సంఘంలోకి వచ్చి నువ్వు ఏం చేస్తావు అన్నట్టు ప్రశ్న. బుద్ధుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది పద్యాల రూపంలో చెప్పాడు. నేను చెప్పే ఆందోళన చేసినంత పద్యాల్లో ఉంటుంది, తేరగాదు. ఏం చెప్పాడంటే, భగవాన్, ఇప్పుడు దాకా నేను పురవీధులు కూర్చాను, ఇక నుంచి చీపులు తీసుకుని మనోవీధులు కూడుస్తాను అంటారు. నాకు ఎంతకంటే గొప్ప కవిత్వం ఎవరు రాశారు? ఎవరు రాశాడు? భారతదేశంలో జన సాహిత్యం దగ్గర నుంచి నిలువు బొట్లు పెట్టుకున్నా, అడ్డబొట్లు పెట్టుకున్నా, ఒళ్ళంతా పూసుకున్నా, అలసాని పెద్దనైనా, నది తెమ్మనైనా, ముక్కు తెమ్మనైనా, ఎవరు రాశారు ఈ కవిత్వం? నిన్నటిదాకా నా చీపులతో పురవీధులు చిమ్మాను, నేటి నుంచి మనోవీధులు చిమ్ముతానన్నాడు ఆయన. ఎంత గొప్ప భావ కవిత్వం చెప్పండి అసలు. ఈ కవిత్వానికి బుద్ధుడే ఫ్లాట్ అయిపోయాడు. బుద్ధుడే తలకిందలైపోయాడు. అతను చెప్పిన భావాన్ని విని బుద్ధుడు అతను దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. నాకు తెలిసినంత వరకు బౌద్ధ సాహిత్యంలో బుద్ధుడు ఆలింగనం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి సునీతుడు. అతను చెప్పిన భావాదేశానికి బుద్ధుడు అని చెప్పిన సైతం ఆలింగనం చేసుకుని, సునీత, ఈ ఆలింగనమే నీకు ఉపసంపద అన్నాడు. వారికి తెలిసి అవసరం పెట్టాను. ఉపసంపద అంటే భిక్షువులుగా చేరిన వ్యక్తి 8 సంవత్సరాలు ప్రవ్రజ్యం తీసుకోవాలి. ప్రవ్రజ్య అంటే ఫస్ట్ తీసుకున్న దీక్షను ప్రవ్రజ్య అంటారు. అది 8 సంవత్సరాలు తీసుకున్న తర్వాత అందులో అతను సెలెక్ట్ అయితే అప్పుడు అతనికి ఒక సంపాదిస్తారు. అంటే 8 సంవత్సరాల కోర్సు పూర్తి చేయాలి. సునీతుడికి ఏ దమ్ములో ఒక సంపాదించేశాడు బుద్ధుడు. సమ్మతమేనా అంటారు బుద్ధుడు. వాళ్ళందరూ తప్పట్లు పెట్టి సమ్మతమే, సాగు 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 అని. నాకు తెలిసి ఈ దేశంలో మొట్టమొదటి దళిత కవి సునీతుడు. ఈ దేశం దళిత సాహిత్యంతోనే సాహిత్యాన్ని పురుడుకొస్తుంది. ఒక సాహిత్యం ఈ తర్వాత పద్య సాహిత్యం, ప్రబంధ సాహిత్యం మనందరికీ తెలిసిన విషయాలే. అద్భుతమైన ప్రబంధ కవులున్న రలసాని కథం దగ్గర నుంచి అష్టదిగ్గజాలు, అలాగే తంజావూరులో ఉన్న నవరత్నాలు, చేమకూరి వెంకట కవి, వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రబంధాలు. ప్రబంధ పరమేశ్వరుడు అని చెప్పి ఎర్రనికే బిరుదు. అసలు కవిత్రయంలో ఎర్రనికే ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ప్రబంధాలు అంటే ఏం లేదు, చిన్న విషయాన్ని కూడా పెద్దగా చెప్పారు. నంది తిమ్మన అది సత్యభామ పాపం పెట్టినప్పుడు ముక్కు గురించి 30 పద్యాలు రాశాడండి. అందుకే నాకు ముక్కు తిమ్మనని పేరు పెట్టారు. అద్భుతమైన పద్యాలు బాగుంటాయి, బాగోపోయినా కానీ. ప్రబంధ సాహిత్యం ఎంతమంది కవులు ఉన్నారు. సింధు గంగా నదీ జల క్షీరమిప్పుడు గురిని బిడ్డలను పోషించుకొనుచున్న పచ్చి బాలింతరాలు మా భరతమాత, మాతలకు మాత సకల సంపత్ సమేతమని జాషువా. దీని గురించి నేను వీడియో చేసి ఎవరు చూసుకుంటారు. ఇక్కడ నా స్వార్థం కోసం అయితే బొర్రావు గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి. ఈ మధ్య చేశాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎంతమంది పండిత సభలో కూడా ఛాలెంజ్ చేసి చెప్పాను కూడా. జాషువా లాంటి పద్య కవి జాషువాకు ముందు కొట్టలేదు, తర్వాత కొట్టడు అని.
పద్యాన్ని రాయటంలో జాషువాకు ఉన్నంత విరుపు మెరుపు నాకు తెలిసి నన్నయ్య దగ్గర లేదు, తిక్కర్ లేదు, అలసాని పెద్దల దగ్గర అసలు లేదు. అటజని కాంచే భూమి సుడంబర సుంగు సర జలి ముహురుడత భక్. ఈ డబ్బా కొట్టు తప్పితే నాకు మా మాస్టర్ గారు ఈ బయట చెప్పినప్పుడు చరిత్రలో నిజంగా హిమాలయ పర్వతాలు చూసాడేమో అలసాని పెద్దను అని చెప్పాడు మాస్టర్ గారు. నేను హిమాలయ పర్వతాలు చూసిన తర్వాత అలసాని పెద్దను కదా హిమాలయ పర్వతాలు తెలియదు అని చెప్పి అనుకున్నాను నేను పద్య. కానీ పద్య సాహిత్యంలో కూడా జాషువా గారంత గొప్ప పద్యం రాయగలిగిన వారు పుట్టలేదు, పుట్టబోరు. అందుకనే చలపల వెంకట శాస్త్రి గారు విజయవాడ నడిబొడ్డులో పద్యంలో జాషువా గారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుని ధరించింది నా జీవితం అని చెప్పన్నారు. బహుశా ఏ కవికి తెలియదు, ఆయన కూడా దళితుడే. పద్య సాహిత్యంలో కూడా దళిత ముద్ర ఉంది ఈ దేశంలో సాహిత్యంలో. కాబట్టి ఎవరో పండితులు మాత్రమే సాహిత్యం చెబుతారు, పండితులు మాత్రమే సాహిత్యం వాళ్ళ సొంతం అనుకోవటం మన భ్రమ కూడా. అలా అనుకోవాల్సిన పనే లేదు. ఇంకా అంత తీసేస్తాం. విప్లవ సాహిత్యం గద్దరు రాకుండా విప్లవ సాహిత్యం వేరు, గద్దరు వచ్చిన విప్లవ సాహిత్యం వేరు. గద్దరు కూడా దళిత వర్గం నుంచి వచ్చిన వాడు కాబట్టి అంత గొప్పగా గర్జించగలిగాడు. ఈరోజు రిటైర్ పోయినది వేరే విషయం. నువ్వు ఏ పాట రాసినా గద్దరు పాట అని చూస్తున్నావు. అంత ముద్ర వేసుకున్న విప్లవకాలు ఎవడూ లేడు. శ్రీశ్రీ గారు కూడా అంత ముద్ర లేదు. కలేకూరు ప్రసాద్ ఉన్నాడు. ఇంకందరికంటే కూడా పైడి తేజేష్ బాబు ఉన్నాడు. అసలు ఆయన కవిత్వం చదివితే ఉదయం అలా నిలబడిపోతాం. పైడి తేజేష్ బాబు వీళ్ళందరూ మట్టిలో నుంచి వచ్చిన మాణిక్య. అది సాహిత్యం ఎవరి సొత్తు కాదు, అది మన సొత్తే, అందులో అనుమానం లేదు. అది మన సొత్తే. కాబట్టి సాహిత్యం అనేది వాళ్ళకి వ్యాపారం, మనకి సౌరభం. సాహిత్యం అంటే దళిత సౌరభం. దళిత సాహిత్య సౌరభంతోనే ఈ దేశంలో అద్భుతమైన కవిత్వం ఉంటుంది. మిత్రులారా, ఇప్పుడు కాకపోతే ఇంకొక 50-100 సంవత్సరాల తర్వాత నేను చెప్పిన కవులు తప్పితే ఎవరు మిగలు కూడా మిగలరు. అందులో అనుమానమే లేదు. అలాంటి రత్నాలు పుట్టిన సాహిత్య వర్గం మన వర్గం. కాబట్టి చాలా ధైర్యంగా, చాలా గర్వంగా వెండి తలుచుకుని జై భీమ్ మరి సాహిత్య సేన అని చెప్పుకోవచ్చు. ఇక ఆ కోపకి చెందిన వ్యక్తే ఇది నాకు చాలా కోపం కూడా ఉంది. డాక్టర్ గారి మీద చాలా కోపం, చాలాసార్లు పోట్లాడే కూడా. నువ్వు చాలా రాయొచ్చు, ఎందుకు రాయట్లేదని మా ఇంట్లో చదువు బాగులేదు. ఆయన ఇక రాస్తానని చెప్పి అన్నారు. ఇప్పుడు బుక్ వస్తుంది. ఇంకా ఈ బుక్ చాలా అద్భుతంగా రాశారు. బుక్ తర్వాత చెప్తాను. ఇంకా అద్భుతంగా రాశారు. చెప్పి గురించి అంత అద్భుతంగా రాశారు డాక్టర్ గారు. 30 పేజీలు అది 118 పేజీలు దీర్ఘంగా అశోకుడు మీద ఎంత అద్భుతంగా రాశాడు. అసలు ఆణిముచ్చు నన్ను చెప్పాలంటే అంత గొప్పది. అది రేపు అక్టోబర్ నవంబర్లో పుస్తక రూపంలో రాబోతుంది. దానికి ముందుగా ఈ పుస్తకం వచ్చింది. సాంస్కృతిక విప్లవం, వికాసమా విప్లవమా అని. వికాసం అనేది ఒక్కసారి పరిగణించి వాడిపోయేందుకు, విప్లవం అనేది జీవితకాలం పరిమళాలు వెదజల్లే గొప్ప పుస్తకం. కాబట్టి విప్లవమే. ఇంకా మనకు వికాసాలు వద్దు. ఇంకా వికాసాలని భరించే స్థాయి అయిపోయింది మనకు. విప్లవమే. బాబాసాహెబ్ అంటే విప్లవమే. బుద్ధుడంటే విప్లవమే. బుద్ధుడంటే విప్లవమే. పెద్ద విప్లవం బుద్ధుడంటే మామూలు విప్లవం కాదు. అసలు బౌద్ధానికి తెలియకుండా చాలా మంది
బుద్ధుడు ఏదో ధర్మ ప్రవచనాలు అనుకుంటారు, ధర్మ ప్రవచనాలు కాదు అవి భయంకరమైన పెద్ద విప్లవాలు. ఇప్పుడు కాదు, 1000 ఏళ్ళకైనా బుద్ధుడు విప్లవమే, 1000 ఏళ్ళకైనా బుద్ధుడు విప్లవమే. మానవ సమాజంలో ఆఖరి వ్యక్తి దుఃఖంతో ఉండే వరకు బౌద్ధం విప్లవమే. అది గొప్ప విప్లవం. మానవ జాతి యొక్క ఆలోచనల్ని తల్లకిందులు చేసిన నవల విషయం కాదు అసలు. ఒక హింసా ప్రవృత్తితో పోయే మానవ ప్రవృత్తిని, హింసా ప్రవృత్తి నుంచి ఒక మానవీయ కోణంలోకి మలిచిన మహావిప్లవం బౌద్ధం. తప్పనిసరిగా మనకి సంస్కృతి అనేది విప్లవంగానే రావాలి. విప్లవంలో సంస్కృతి ఉండాలి. అది సంస్కృతి ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి అనే విషయం మనం చిన్న 2 ఉదాహరణలో తెలుసుకోవచ్చు. అందుకనే బాబాసాహెబ్ నాకు తెలిసిన భారతదేశంలో విప్లవాలు చేసిన ప్రతి వాళ్ళు తప్పు చేశారు. ఎక్కడో చోట తప్పు చేసి ఆ తర్వాత మాది చారిత్రక తప్పుగా చేశామని చెప్పి ఒప్పుకుంటారు. అది మా పాత మిత్రులు అంటే కమ్యూనిస్ట్ మిత్రులు అయితే ఎన్ని చారిత్రక తప్పిదాలు చేశారో 100 పేజీల పుస్తకం రాయొచ్చు. అంబేద్కర్ ఎక్కడైనా ఒక్క చోట ఇంతవరకు చారిత్రక తప్పిదం చేశాడనే పదం మనం విన్నామంటే అసలు ఒక్క పదం చారిత్రక తప్పిదం అంబేద్కర్. ఆయన బౌద్ధాన్ని స్వీకరించడమే విప్లవం. అంబేద్కర్ జీవితంలో మహావిప్లవం, బౌద్ధాన్ని స్వీకరించడమే మహావిప్లవం ఆయన జీవితంలో. ఎందుకంటే మనందరికీ యేసుక్రీస్తు తెలుసు. క్రీస్తు ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన ఒక మానవీయవాది, అందులో అనుమానం ఏమి లేదు. ఆయన దుర్మార్గుడు కాదు, క్రూరుడు కాదు. ఆయన భక్తులు అయితే ఉండొచ్చు కానీ ఆయన దుర్మార్గుడు కాదు, క్రూరుడు కాదు. గొప్ప మానవతావాది. ఖచ్చితంగా చెప్పాలంటే అరబుద్ధుడు క్రీస్తు, అరబుద్ధుడు. ఆయన కాశ్మీర్ వచ్చాడా, బౌద్ధాన్ని తెలుసుకున్నాడా అనే విషయం చర్చ చేయాలి. కేవలం విషయం. కాశ్మీర్లో ఇప్పుడు కూడా పెహల్గాం అనే ఊరి దగ్గర ఈషాగాం ఉంది, ఈష్గాం అనే ఊరు ఉంది. అక్కడ యేసుక్రీస్తు సమాధి ఉంది. నేను చూసి వచ్చాను. యేసుక్రీస్తు సమాధి అంటారు వాళ్ళు. అవునో కాదో తెలియదు. కానీ అరబుద్ధుడు అంటానికి మనం ఆలోచించవలసిన పని లేదు. యేసుక్రీస్తు ఎందుకు అరబుద్ధుడు అంటామంటే ఆయన కంటే 500 సంవత్సరాలు బుద్ధుడు పూర్వీకుడు కాబట్టి బౌద్ధు నుంచి ఆయన స్వీకరించాడు కనుక ఆయన బానిస వ్యవస్థ మీద క్రీస్తు తిరుగుబాటు చేశాడు. లేకపోతే ఆయన గురుశిక్ష ఎందుకు వేస్తారు? గురుశిక్ష వేస్తారా? మంచి మాట చెప్పి గురుశిక్ష వేస్తారా? బానిస వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు క్రీస్తు. క్రీస్తు కంటే 150 సంవత్సరాల క్రితం ఇంకో ఆయన కూడా తిరుగుబాటు చేశాడు. తక్కువ తిరుగుబాటు. ఎవరు? స్పార్టకస్ కూడా శిలువ శిక్ష వేశారు. యేసుక్రీస్తునే కాదు, స్పార్టకస్ కూడా శిలువ శిక్ష వేశారు. అని స్పార్టకస్ పోరాటం ఏమైపోయిందండి? స్పార్టకస్తోనే స్పార్టకస్తో మిసిపోయింది. ఇక లేదు. కానీ యేసుక్రీస్తు పోరాటం ఏమైంది? ఇప్పుడు దాకా వచ్చింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. కారణం ఏంటంటే స్పార్టకస్ సంస్కృతిని పట్టించుకోలేదు, క్రీస్తు సంస్కృతిని పట్టించుకున్నాడు. అది కారణం. ఇంకా 2వ విషయం, మన దేశంలో నాస్తికులు ఉన్నారు. మీ నాస్తిక పుస్తకాలు వెళ్తారు. నష్టదేశకం, ప్రకృత కాచాయం, శ్రీత్వ, రైత్వ ఇలాంటి వారి పేరు వారు వస్తాయి. మనం నాస్తిక శిఖామణులు, చార్వాకులు వీళ్ళందరూ పేరు. వాళ్ళందరూ బుద్ధుడు సమకాలీనులే, బుద్ధుడి కాలంలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరూ కూడా అనాత్మవాదులే. విజ్ఞానాన్ని వ్యతిరేకించిన వాళ్ళే, స్వర్గనరకాలను వ్యతిరేకించారు, ఆత్మలను వ్యతిరేకించారు, బుద్ధులాగా అన్నీ చేశారు. కానీ వాళ్ళ చరిత్ర ఏమైపోయింది? బౌద్ధంలో దీర్ఘనికాయం లేకపోతే వాళ్ళు ఉన్నారనే విషయంలో ప్రపంచాన్ని తెలిసేది కాదు. నాస్తికుడు రాసుకున్న చరిత్ర అంతా దీర్ఘనికాయం అనే బౌద్ధంలో నుంచి తీసుకున్నది. అది వీళ్ళు ఉన్నారు పలానా రోజుల్లో అని చెప్పని బౌద్ధంలో రికార్డ్ అయ్యింది. వాళ్ళ గురించి ఎక్కడ రికార్డ్ అయ్యలేదు. ఒకే ఒక వ్యక్తి గురించి మాత్రం జైన సాంప్రదాయంలో రికార్డ్ అయ్యి ఉంది. మిగిలిన 5 గురించి బౌద్ధంలో రికార్డ్ అయ్యి ఉంది. ఎక్కడ వాళ్ళ గురించి ఆనమాలు అసలు ఏమి ఉండేది కాదు బౌద్ధం లేకపోతే. కానీ వాళ్ళ వ్యక్తులుగానే ఉండిపోయారు. కానీ బుద్ధుడు ఈ
ఇప్పుడు వరకు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడంటే వాళ్ళు కేవలం వాళ్ళ నాస్తిక ఉద్యమాన్ని ఉద్యమంగానే చేశారు, వ్యక్తిగతంగా చేశారు. బుద్ధుడు దాని సంస్కృతిగా మార్చారు. ఇక తర్వాత నాశనం అంటే అంత వారలేదు. అప్పుడు బౌద్ధం కూడా వారలుగానే ఉంది, నిత్యం లేదు, అంత వారలుగానే రక్షించుకుంటూ వచ్చారు. బుద్ధుడు ఏం చేశాడంటే సంస్కృతీకరించాడు, అంటే జీవన విధానాన్ని ప్రవేశపెట్టాడు. యజ్ఞ సంస్కృతి ఉన్నాయి, స్వర్గ నరకాలు ఉన్నాయి అని నమ్ముతున్నారు. దీనికి విరుద్ధమైన ఒక జీవన విధానాన్ని బుద్ధుడు చూపించగలిగాడు. అది సంస్కృతి అంటే. అది తప్పని చెప్పడం కాదు, తప్పని చెప్పడం వ్యతిరేకత. అది తప్పని చెప్పడం, తప్పు, స్వర్గం లేదు నరకం లేదని చెప్పడం వ్యతిరేకత, నిరసన. కానీ దానికి ప్రత్యామ్నాయం ఇదిగో ఇది జీవన విధానం, ఇలా ఉండాలి, ఇలా బతకాలి, ఇలా జీవించాలి అని చెప్పి దానికి కౌంటర్గా జీవన విధానం తీసుకురావడం సంస్కృతి. అది అది బుద్ధుడు చేయగలిగాడు. అందుకని బుద్ధుడే ప్రపంచం చెప్పేది ఏంటంటే అక్కడ రాకూడదు. ఒక 70 సంవత్సరాల క్రితం భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి, అంబేద్కర్ ఉన్నాడు. వీళ్ళ వర్గాలకు ఇచ్చిన ఫిరంగులు. అది సాంస్కృతిక విప్లవం అంటే. మన కులం మొత్తంలో ఒక్కడే చదివిన రోజున అంబేద్కర్ ప్రజలకే పరిమితమయ్యాడు. మన ప్రతి ఊళ్ళో ఒక్కటి చదివిన రోజున అంబేద్కర్ మన రాష్ట్రానికి పరిమితమయ్యాడు. కుటుంబానికి ఒక్కటి చదివిన రోజున అంబేద్కర్ భారతీయుడైపోయాడు, భారతదేశ నాయకుడయ్యాడు. ఇప్పుడు కుటుంబంలో అందరూ చదువుతున్నాం, అంబేద్కర్ ప్రపంచానికి నాయకుడు. ఆయన ఎవరిని పట్టమల్లా, ఎవరిని తిట్టమల్లా, చదవండి, చదివించండి, రెండే రెండు. సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని పడతామంటే ఇదే, రెండే రెండు మాట. ఇది సంస్కృతి అంటే. అందుకని అంబేద్కర్కి బుద్ధిస్టులు కూడా, ఈరోజు చాలా మంది బుద్ధిస్టులు కూడా లోపం ఏంటంటే అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ మహానుభావుడు. బరోడా మహారాజు గారు రెండోసారి పంపుతా అయ్యాను, ఏం చదువుతావు, నా ఆఫీసులో పనిచేయడానికి అడిగాడు. ఆయన ఏమన్నాడు, నేను సోషయాలజీ ఆంధ్రపాలజీ చదువుతాను అన్నాడు. ఈ సోషయాలజీ ఆంధ్రపాలజీ నా దగ్గరే ఉద్యోగం చేస్తామన్నాడు ఆయన. నేను నీ దగ్గర ఉద్యోగం కోసం కాదు, నా జాతిని రక్షించుకోవడం కోసం అని చెప్పాడు అంబేద్కర్. సోషయాలజీ ఆంథ్రోపాలజీ తెలిసిన తర్వాత, సమాజ నిర్మాణం తెలిసిన తర్వాత ఈ సమాజాన్ని ఎలా మార్చాలనేది ఒక శాస్త్రీయ దృక్పథం వస్తుంది. అది అంబేద్కర్కి 100కి 1000% ఉంది, 100% కాదు, 100కి 1000% ఉంది. అందుకని అంబేద్కర్ ఈ రోజున ప్రపంచానికి మాత్రమే నాయకుడు. నీకో నాకో, మన కులానికో మీ కులానికో, ఈ రాష్ట్రానికో ఈ దేశానికో కాదు. అంబేద్కర్ ఈ రోజున ప్రపంచ నాయకుడు, ప్రపంచ మార్గదాత, ప్రపంచ ఆర్థికవేత్త, ప్రపంచ రాజకీయవేత్త. మన జర్మన్ ప్రధాని ఎవరు కట్టినారు, దేశం కరెక్ట్గా గుర్తురాట్లేదు. నేను ప్రపంచం అన్ని రాజ్యాంగాలు ఏమి నిబంధనలు చదివాను, భారతదేశం అంత గొప్ప రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన గొప్ప రాజ్యాంగాన్ని నేను ప్రపంచంలో ఏ దేశంలో చూడలేదు. మామూలు విషయాలు కాదు. చిన్న కూడా భారతదేశాల నుంచి మన దేశాన్ని విడగొట్టుకున్నాం, మంచి భూభాగాన్ని సంపాదించుకున్నాం. కానీ అంబేద్కర్ ఆయన ఒక్క మేధావం తెలుసుకోలేకపోయాం, చైనా బాధపడ్డాడు. కాబట్టి ఈ రోజున నేను చాలా సాహసించిన విషయం ఏంటంటే కేవలం దళిత వర్గాలకి మాత్రమే కాదు, భారతీయులకు మాత్రమే కాదు, బౌద్ధానికి కూడా బతుకు అంబేద్కరే. రామకృష్ణ జయరాజు బౌద్ధానికి కూడా బతుకు అంబేద్కర్. అంబేద్కర్ అనే వ్యక్తి బౌద్ధాన్ని స్వీకరించకపోతే ఇక్కడ నేను బౌద్ధం గురించి మాట్లాడేవాడు కాదు, ఈ బౌద్ధం గురించి రాసేవాడు కాదు. మరి అంబేద్కర్ అంటే
రాబోయే కాలంలో బౌద్ధ ప్రబుద్ధ భారత నిర్మాతలకు ప్రధాన స్థానంలో ఉండే బాబాసాహెబ్ గురించి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన పుస్తకం మీద పని తనకి అధికారంగా అవసరం. మనం జన్మ దుఃఖం మనకి డాక్టర్ గారు రాశారు. బౌద్ధంలో జన్మ దుఃఖం అనే పదం ఉంది. జన్మ దుఃఖం, జరామరణ దుఃఖం, అంటే పుట్టుక దుఃఖం అని. నాకే మైండ్ వెళ్ళారు. పుట్టడం దుఃఖమేంటి అసలు? ఎందుకంటే ఆయన నేను రిటైర్ అయిన సన్మానం చేస్తానన్నారు. సన్మానం వద్దు, నా బుక్కుని మాట్లాడుకుందాం, అలాగే సన్మానం చెప్పాను. ఆయన అలాగే అన్నారు. వెంటనే ఆయన బుక్కు చదివిన తర్వాత బాబు ఇది బుర్రా గోధుకనే మాట్లాడాలి అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత ఈ హాల్ ఖాళీ లేదు. గత 2 నెలలుగా హాల్ ఖాళీ దొరకలేదు. శనివారం ఆదివారం వస్తారు ఆయన. సో 40 రోజుల ముందు హాల్ బుక్ చేసిన మన్నగా ఆయన పడిపోయాడు. కాలు యాక్సిడెంట్కి వెళుతుంది. రండి అని చెప్పే నైతిక నేను కోల్పోయాను. బేసిక్గా రాలేను అని చెప్పే నైతికతను ఆయన కోల్పోలేదు. సో వారం రివ్యూ చేస్తూ ఉన్నాం. సరే ఆఖరి వారం నా కోల్పోతాం అంటే సార్ చేద్దాం సార్ అని అనుకున్నాం. అక్కడ నేను మానసికంగా ప్రిపేర్ అయిపోయి రావడానికి. సో నేను వెంటనే కార్యక్రమాన్ని నిర్మిద్దాం అని చెప్పి ఆయన కల్పించాను. ఆయన కల్పించిన వాళ్ళు కీలక పాత్ర వహించింది కదా. వరం బౌద్ధ గారు ఆశాంశ వ్యక్తి కాదు. బౌద్ధ పండితులుగా మేమైతే కష్టం చేస్తాం. భౌతిక శాస్త్రంలోని, సామాజిక శాస్త్రంలోని, సామాన్య శాస్త్రంలోని, ఆర్థిక శాస్త్రంలోని, ఖగోళ శాస్త్రంలోని, భౌగోళిక శాస్త్రంలోని గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సుమారు 100 పైగా గ్రంథాలు రాశారు బౌద్ధంలో. గత 6 నెలలుగా సాక్షి, ఆంధ్ర జ్యోతి క్రమం తప్పకుండా వ్యాసాలు రాస్తున్నారు. బౌద్ధ వ్యాసాలు ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నారు, రాస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా వస్తున్న బుద్ధ భూమి అనే ఏకైక తెలుగు బౌద్ధ మాసపత్రికకి లీడర్గా ఉన్నారు. సో ఈరోజు ఆయన అద్భుతమైన ప్రసంగం విని నేనైతే ఖచ్చితంగా మరింత అభిమానిగా మారాను. ఈరోజు ఇంకొంత రావడానికి కారణం కూడా ఆయన యొక్క ఇక్కడ ఉన్న ఆయనకి రావడం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రుడు దుప్పల రవికుమార్ నేను మంచి అభిమాని. సామాజిక స్పృహ ఉన్న విమర్శకుడు, సాహిత్యం మీద అభిలాష కాదు పట్టున్న వ్యక్తి. ఒక్కొక్కసారి తన విమర్శని విశ్లేషణని పుస్తకాల మీద విశ్లేషిస్తూ ఉంటే చాలా మమోహం అనిపిస్తూ ఉంటుంది. ఒక విమర్శకుడిగా నేను ఒక అభిమానిగా తయారైన రవికుమార్కి రాశాడు, చదువుతున్నాడు. ఒక బుక్ ట్రస్ట్తో ఒక పబ్లిసిటీగా ఒక విద్యా సంస్థకి ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఈ తరానికి ఒక దిక్సూచిగా ఉండే దుప్పల రవికుమార్ ఈ వేదికని ఈరోజు సంపూర్ణం చేశాడు, సుసంపన్నం చేశాడు. ఖచ్చితంగా థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రెజెన్స్. ఇక పుస్తకానికి వస్తే చిన్న పుస్తకం బుద్ధ భూమిలో వ్యాసాలు వచ్చాయి. వ్యాసాలు వచ్చిన తర్వాత నాకు తెలియని ఒక అపరిచిత వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. సార్ మీ బుద్ధ భూమిలో వస్తున్న వ్యాసాలు చదువుతున్నాను, బాగా నచ్చాయండి, చిన్న పుస్తకంగా వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పుస్తకం వేస్తానంటే వద్దే నేను హక్కు కానీ ధర్మం కానీ అంటే అక్షరం బయటకు వెళ్ళిన తర్వాత అది సామాన్యాన్ని ఆ పుస్తకం ఆ అక్షరం డిమాండ్ హక్కు ఉండదు. వేసుకోండి సార్ అన్నాను. ఒక 1000 కాపీలు వేస్తాను సార్ అన్నాడు. 1000 సార్ అన్నాను. కవర్ పేజీ మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారంటే మీరే చేసుకోండి సార్ అన్నాను. సో మొత్తం పుస్తకము, కవర్ పేజీ, ప్రింటింగ్ వచ్చు అన్నీ ఆయన 1000 కాపీలు వేశారు. 1000 కాపీలు అయిపోయాయి. 1000 కాపీలు చాలా మంది కొన్నారు, చాలా మంది కొని పంచారు. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నా దగ్గర 30 కాపీలు మిగిలాయి. అవి ఉన్నవాళ్ళు తీసుకోకుండా లేని వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాను.
మరొక 5 కాపీలు అడిగాను. కాకపోతే ఆయన కొంచెం బిజీగా ఉండడం వలన ఆయన వీళ్ళకి ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ పుస్తకం అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక సాంస్కృతిక విప్లవం గురించి మాట్లాడినప్పుడు ఏదైతే బుద్ధుడు చేసిన సాంస్కృతిక విప్లవానికి ప్రతీక విప్లవంగా కృషి చేశాడు. ఆ కౌంటర్ రెవల్యూషన్కి ఈ కౌంటర్ రెవల్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేశాడు. సో ప్రతీక విప్లవానికి ప్రతిఘటన ఈ అంబేద్కర్ సాంస్కృతిక విప్లవం. బుద్ధుడు ఏదైతే ఆచరించి బోధించి చరించి చెప్పాడో అవి అంశాలని అశోకుడు ఆచరించి శాసన రూపాల్లో అందరికి అందించాడు. అశోకుడి పాలన మనకు తెలుసు. ఈరోజు అశోక చక్ర, జెండాలో ధర్మచక్రం లేదా భారతరత్న ఇచ్చే అత్యుత్తమైన అవార్డు రావి మధ్యలో ధర్మచక్రం. బౌద్ధం, రాజ్యాంగం మొత్తం బౌద్ధం. మనకుండే 4 సింహాలు, శాఖ సింహాలు పైన అశోకుని ధర్మచక్రం బౌద్ధం. సో భారతదేశమే ప్రబుద్ధ భారతదేశం కాదనే దమ్ము ధైర్యం వారికి లేదు. అయితే కేవలం 3000 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సంస్కృతి ఏదైతే ఉన్న భోజన సంస్కృతిని డామినేట్ చేసింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, భారతదేశంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా సూపర్ పొజిషన్ ఆఫ్ భోజన గాడ్స్. భోజన దేవతలు దేవుడు ఎవరున్నారో వారి మీద 6 దేవుడిని పూజ పెట్టారు. హనుమంతుడు గిరిజనుడు అన్నారు, దళితుడు ఆదివాసి అన్నారు, కానీ ఒక 6 దేవుడికి బంధుగా చేశారు. ఇది జరుగుతున్న కుట్ర. ఈ మధ్య ఒక పుస్తకం చదివాను, బహుజన హిందూ మతం వర్సెస్ బ్రాహ్మణీయ RSS, బ్రాహ్మణీయ హిందుత్వ. ఏంటి హిందుత్వం అనేది మనం కొంచెం వెనక్కి చేస్తే చాలా క్లుప్తంగా చెప్పాలంటే హిందుత్వ ఎజెండా ఒక దేశం, ఒక సంస్కృతి, ఒక జాతి, ఒక మతం. కానీ ఒక